మీరు సిగరెట్లు మందు మానేస్తే చాలా డబ్బు పొదుపు అవుతుంది అన్నది విమల. సరే, అలా పొదుపైన డబ్బునేం చేద్దాం అని అడిగాడు భర్త రాజేష్. ఆ డబ్బుతో చీరలు నగలు కొనుక్కోవచ్చు అంది విమల. నువ్వు రైల్లో ప్రయాణించవు ఎందుకని? ప్రమాదం జరిగితే చనిపోతానని. పిచ్చివాడా, దానికి మృత్యు సమయం రావాలి. నాకు రాకపోవచ్చు, డ్రైవర్కు రాదని గ్యారంటీ ఇవ్వగలవా? అర్ధరాత్రి 2 గంటలకు డాక్టర్ పద్మనాభం ఇంటి సింహద్వారంను ఎవరో దబదబా కొడుతున్నారు. ఆవలిస్తూ తలుపు తీశాడు ఆయన. ఎదురుగా, సార్, మా అబ్బాయి మా ఇంటి తాళం చెవి మింగేశాడు, దాన్ని ఎట్టాగైనా బయటకు తెప్పించండి అన్నాడు ఓ పెద్ద మనిషి తన కొడుకును చూపిస్తూ బాధగా. ఎప్పుడు మింగేశాడు అడిగాడు డాక్టర్. ఓ 10 రోజుల క్రితం అన్నాడు తండ్రి. అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకొచ్చావేమిటి? కంగారు పడ్డాడు డాక్టర్. రెండో తాళం చెవి పోయింది ఇవ్వాలే, అందుకే నసిగాడు పెద్ద మనిషి. నీకు ఏకంగా 5 ఏళ్ల జైలు శిక్ష వేస్తే సంతోషంగా కనిపిస్తున్నారేం అని అడిగాడు జడ్జి. బయట ధరలు బాగా పెరిగిపోతున్నాయి సార్ అన్నాడు ముద్దాయి. ఏదో మిష మీద టైపిస్టు సుభద్ర, గుమస్తా సూరిబాబు రెచ్చిపోయి తిట్టుకుంటున్నారు. చీచి, నీలాంటి కుక్క ఈ ఆఫీసులో మరొకడు లేడు అరిచింది సుభద్ర. అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టిన మేనేజర్, ఏంటా అరుపులు, ఇక్కడ నేనున్నాను అన్నాడు కోపంగా. ఒక అపార్ట్మెంట్ దగ్గర జరిగిన సంభాషణ. ఇందాక ఓ అతన్ని పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయని అడిగితే 3 గుద్దులు గుద్దాడు, ఎందుకు అని అడిగాడు అయోమయంగా రామారావు. అతను మోగవాడు, అంటే 3 ఫ్లోర్లు ఉన్నాయని అర్థం అని వివరించాడు రాజారావు. మా ఆయన 1 రూపాయికి బదులు 5 రూపాయలు దానం చేస్తున్నారు, కళ్ళు పరీక్షించండి అంది ప్రియాంక. నిజమేనా అని అడిగాడు డాక్టర్. మీకు ఇంతింత ఫీజులు ఇస్తున్నప్పుడు ఓ 5 రూపాయలు దానం చేస్తే ఏంటని అలా చేస్తున్నా అన్నాడు భర్త రాజేష్.